అనంతపురం జిల్లా నాయనపల్లి గ్రామం దళిత కాలనీలో ఆర్డీటీ స్కూల్ స్థలాన్ని టీడీపీ కార్యకర్తలు ఆక్రమించారు. అడ్డు చెప్పడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కుల్లాయప్ప, శేషకుమార్, శ్రావణ్ కుమార్, నారాయణమ్మపై టీడీపీ కార్యకర్తలు కొట్టం ఓబులేష్, వెంకటరాముడు, పెద్ద వెంకటరాముడు దాడి చేశారు. గతంలో అధికారులు వెళ్లి ఆర్డీటీ స్థలాన్ని ఆక్రమించుకోవద్దని చెప్పినా టీడీపీ కార్యకర్తలు వినలేదు. ఆర్డీటీ స్థలాన్ని ఆక్రమించొద్దని చెప్పినందుకే తమపై టీడీపీ రౌడీలు దాడి చేశారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు బంధువులు. లీడర్ అందరము పిల్లలు కుండలు కదా అని ఇది అడ్డిటీలో కొద్ది 10 మందికి అందరం కలిసి పట్టా ఇచ్చినాం, బడి కప్పించినాం కదా. ఇది బడి కుండలు అని ఉంటే సార్ అట్లా ఎక్కడ పట్టుకొని రాయి తీసుకుని అట్లా పెట్టినారు సార్. ఒక పట్టం ప్లేస్ క్వాలి, పెద్ద క్వాలి, చిన్న క్వాలి కొడుకు సార్. నా పేరు శ్రావణ్ కుమార్ సార్, నాయనపల్లి. ఆర్టీటీ స్కూల్కు కాంపౌండ్ కోసం 12 సెంట్లు ఎంతో ఉంటే దాన్ని గద్దాల శివాయి సాగుంది సార్. అది స్కూల్ కోసం వదిలేసినారు సార్ ఊరందరూ. దాన్ని కూడా ఆక్రమిస్తున్నారు సార్. ఊరందరూ పోయితే రాళ్ళతో కొట్టినారు సార్ టీడీపీ క్యాండిడేట్. కొట్టం ఓబులేష్ సార్, కొట్టం వెంకటరాముడు, కొట్టం పెద్ద వెంకటరాముడు సార్. అనంతపురం జిల్లాలో టీడీపీ రౌడీల భీభత్సానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి. కవిత, అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గం నార్పల్లి మండలం నాయనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములపైన, అదేవిధంగా ఇతర స్వచ్ఛంద సంస్థల భూములపైన టీడీపీ నేతలు చాలా రోజుల నుంచి కన్నేశారు. అధికారం ఉందన్న అహంకారంతో ఒక్కసారిగా ఆక్రమణలకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాయనపల్లి గ్రామంలో కూడా ఏదైతే ఆర్టీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి సంబంధించి కొంత స్థలం ఉంది. వాటికి సంబంధించి అందులో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఆ స్థలం ఖాళీగా ఉందన్న ఉద్దేశంతో ఆ స్థలాన్ని ఆక్రమించుకోబోయారు. అయితే దీనిని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపైన విచక్షణాయుతంగా రాళ్లతోనూ, అదేవిధంగా కర్రలతోనూ ఆ టీడీపీ నేతలు దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలో కుల్లాయమ్మ, శేషకుమార్, అదేవిధంగా శ్రావణ్ కుమార్, నారాయణమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని ప్రభుత్వ భూములు కావచ్చు, ఆర్టీటీ స్థలాలు కావచ్చు, ఎందుకు ఆక్రమించుకున్నారని ప్రశ్నించేందుకు ఇట్లాంటి దాడులు చేయడం ముమ్మాటికి కరెక్ట్ కాదు. దీనిపైన రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.